హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పృథ్వీ అన్ప్లగ్డ్. అమెరికాలో ట్రాఫిక్ టికెట్ పడితే ఏం చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఎంటైర్లీ. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు టికెట్ పడినప్పుడు డీటెయిల్స్ గ్యాదర్ చేయడానికి చాలా టైం పట్టింది అండ్ ఆల్సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఇంటర్నెట్లో. సో ఐ థింక్ దిస్ వీడియో మైట్ హెల్ప్ యూ. మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి మిమ్మల్ని పోలీస్ పట్టుకున్నప్పుడు తను ఏ డీటెయిల్స్ అడిగినా మీరు క్లియర్గా అండ్ ప్యానిక్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే చెప్పండి. మీ డీటెయిల్స్ ఏది అడిగినా కరెక్ట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి, అబద్ధాలు మాత్రం చెప్పొద్దు. బికాస్ హీ విల్ హ్యావ్ యువర్ ఎంటైర్ రికార్డ్ అండ్ ఆల్సో తన బాడీ క్యామ్లో మీ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి. సో ఏది అబద్ధాలు చెప్పొద్దు అండ్ ఆల్సో ప్యానిక్ కూడా అవ్వద్దు, బికాస్ ఇట్స్ జస్ట్ ఏ సైటేషన్. మీకు ఇచ్చిన సైటేషన్ మీద మీరు ఎంత ఫైన్ కట్టాలి అండ్ ఆల్సో ఒకవేళ మీరు కోర్టుకి అటెండ్ అవ్వాలంటే ఏ కోర్టుకి అటెండ్ అవ్వాలి అని చెప్పి డీటెయిల్స్ కూడా ఆ సైటేషన్ మీద ఉంటాయి. ఒకవేళ ఆ సైటేషన్ మీద మీకు డీటెయిల్స్ లేకపోతే 2 to 3 బిజినెస్ డేస్ తర్వాత ఆ కౌంటీ క్లర్క్ ఆఫీస్కి కానీ మీరు ఫోన్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ అన్ని చెప్తారనమాట. ఒకవేళ మీరు నిజంగా వైలేషన్ చేసి ఫైన్ పే చేద్దాం అనుకుంటే మీరు అది ఆన్లైన్లోనే పే చేయొచ్చు, ఆర్ కోర్టుకు కాల్ చేసి వాళ్ళ అడ్రస్ కనుక్కొని కోర్టుకి మనీ ఆర్డర్ అన్నా చేయొచ్చు. మీరు కానీ ఫైన్ పే చేస్తే మీరు వైలేషన్ చేశారని ఒప్పుకున్నట్టు, దట్ మీన్స్ యు ఆర్ గిల్టీ. ఈ వైలేషన్ అనేది మీ రికార్డులో ఒక 3 years ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద స్టేట్. అండ్ ఆల్సో ఈ వైలేషన్ మీ రికార్డులో ఉండడం వల్ల మీ ఇన్సూరెన్స్ రేట్స్ చాలా పెరుగుతాయి. ఒకవేళ మీరు ఫైన్ కట్టకుండా కోర్టుకి అటెండ్ అవ్వాలనుకుంటే better to go in a professional way, because your appearance really matters when you are going to the court. మీకు ఇచ్చిన సైటేషన్ మీద ఒక కోర్ట్ డేట్ ఉంటుంది. ఆ కోర్ట్ డేట్ రోజు మీరు కోర్టుకి అటెండ్ అవుతే మీకు 3 ఆప్షన్స్ ఇస్తారు: గిల్టీ, నాట్ గిల్టీ, నో కాంటెస్ట్. మీరు కోర్టుకి అటెండ్ అయ్యి గిల్టీ ఆప్షన్ చూస్ చేసుకుంటే మీరు తప్పు చేశారని ఒప్పుకున్నట్టు అండ్ ఆల్సో ఫైన్ కట్టడానికి రెడీ అయినట్టు. దో యు ఆర్ గిల్టీ, మీరు కోర్టులో ప్లీడర్తో రిక్వెస్ట్ చేయొచ్చు ఫైన్ ఇలా నెగోషియేట్ చేసి తక్కువ కట్టేలాగా బై గివింగ్ ప్రాపర్ రీజన్స్. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్కి ఒకటికి స్టాప్ సైన్ చెట్టు వెనకాల ఉంది అని చెప్పి రీజన్ చెప్పడం వల్ల ఓ వీడియో ఫుటేజ్ ద్వారా తనకి $300 ఉన్న ఫైన్ని $150 చేశారు. సో దేర్ మే బి ఏ ఛాన్స్ దట్ యూ మైట్ పే లెస్ దెన్ వాట్ ఈస్ దేర్ ఆన్ ద సైటేషన్. ఇంకో ఆప్షన్ వచ్చేసరికి మీరు నో కాంటెస్ట్ అని చెప్పి చూస్ చేసుకోవచ్చు. ఈ నో కాంటెస్ట్ అంటే ఏంటంటే మీరు కన్విక్షన్ని ఒప్పుకుంటున్నట్టు, బట్ యు ఆర్ సేయింగ్ టు ద కోర్ట్ దట్ యు ఆర్ నాట్ గిల్టీ. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు మోస్ట్లీ ఫైన్ తగ్గించడానికి ట్రై చేస్తారు, ఆర్ ఎల్స్ మీకు డ్రైవింగ్ కోర్స్ అని ఒకటి ఇస్తారనమాట. ఆ డ్రైవింగ్ కోర్స్ మీరు చేస్తే మీ యొక్క ఈ వైలేషన్ అనేది మీ యొక్క ట్రాఫిక్ రికార్డులో ఉండదు. లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మీరు నాట్ గిల్టీ అని ఒప్పుకోవడం. మీ దగ్గర క్లియర్ ప్రూఫ్ ఉండి మీరు తప్పు చేయలేదని తెలిస్తే ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇలాంటప్పుడు ఏం జరిగిద్దంటే మీకు టికెట్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ని కోర్టుకు పిలుస్తారు అండ్ ఆల్సో మీరు కోర్టుకి అటెండ్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ కోర్టుకు రారు. ఇన్ దట్ కేస్ మీ కేసుని క్లోజ్ చేసే అవకాశం ఉంది, సో దట్ మీరు ఫైన్ పే చేయరు, మీ రికార్డులో అది ఉండదు. ఒకవేళ మీరు కోర్టుకి అటెండ్ అవ్వాలనుకొని బట్ మీరు కోర్టుకి అటెండ్ అవ్వలేకపోతే మీ బదులు మీరు అటార్నీని హైర్ చేసుకొని కోర్టుకి అటెండ్ చేయాలా చేయొచ్చు. నా సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే నేను అటార్నీని హైర్ చేసుకున్నాను. నేను అటార్నీని ఎందుకు హైర్ చేసుకున్నానంటే నాకు ట్రాఫిక్ సైటేషన్ పడిన స్టేట్ నేను ఉండే స్టేట్ నుంచి 8 hours డిస్టెన్స్. సో నేను కోర్టుకి అటెండ్ అయ్యే బదులు నా బదులు అటార్నీని హైర్ చేసుకుని కోర్టుకి పంపించాను. ఐ రికమెండ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ టికెట్ మీరే కోర్టుకి వెళ్ళండి. ఒకవేళ కానీ మీకు ఇది సెకండ్ కానీ థర్డ్ టికెట్ అయితే ఇట్స్ బెటర్ టు గో విత్ అటార్నీ, బికాస్ అటార్నీకి చాలా డీటెయిల్స్ అండ్ ఆల్సో మీ కోర్ట్ని మోస్ట్లీ ఎలా నెగోషియేట్ చేయాలని చెప్పేసి అటార్నీస్కే బాగా ఐడియా ఉంటుంది. మీకు ఎక్కడ సైటేషన్ పడితే ఆ పర్టికులర్ కోర్టుకే మీరు అటెండ్ అవ్వాలి. మీరు ఏ కోర్టుకి వెళ్ళాలనేది ఆల్రెడీ నేను చెప్పినట్టు మీ సైటేషన్లో ఉంటుంది. అటార్నీస్ $100 నుంచి $500 వరకు ఛార్జ్ చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ సీరియస్నెస్ ఆఫ్ యువర్ కేస్ అండ్ ఆల్సో వాళ్ళు ఎంత దూరం ట్రావెల్ చేయాలనే దాన్ని బట్టి. నాకైతే అటార్నీ $500 ఎందుకు ఛార్జ్ చేశాడంటే నాకు టికెట్ పడిన ఏరియా వచ్చేసి లెక్సింగ్టన్ అనే టెనీసీ అనే స్టేట్లో. ఆ లెక్సింగ్టన్ అనేది ఒక చిన్న పల్లెటూరు లాంటిది. సో అక్కడ ఎక్కువ మంది లాయర్స్ లేరు. సో నా లాయర్ చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాలన్నమాట. సో వాళ్ళ ట్రావెల్ టైం కూడా మనకు ఛార్జ్ చేస్తారు. సో మీరు కానీ లాయర్ని హైర్ చేసుకుందాం అనుకుంటే గూగుల్ సెర్చ్లో ఆ ఏరియాలో ఉన్న లాయర్స్ అందరినీ రీచ్ అవుట్ అవ్వండి. మీరు ఒకవేళ మీ కేసుకి అటార్నీని హైర్ చేసుకుందాం అనుకుంటే గూగుల్ సెర్చ్లో ఏ లాయర్ కానీ ఒప్పుకోకపోతే దేర్ ఆర్ కపుల్ ఆఫ్ వెబ్సైట్స్ దట్ హెల్ప్ మీ ఇన్ ద కోర్స్. ఒక వెబ్సైట్ వచ్చేసరికి ఆఫ్ ద రికార్డ్, ఇంకో వెబ్సైట్ వచ్చేసరికి టికెట్ క్లినిక్. ఈ 2 వెబ్సైట్స్లో లాయర్స్ని వాళ్ళే హైర్ చేసుకొని మీ కేసు వాదించేలా చేస్తారు. నాకు హెల్ప్ అయిన ఈ 2 వెబ్సైట్స్ని కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.